కొలెస్ట్రాల్ అని, అర్థమైందా, ట్రైగ్లిజరైడ్స్ అని, హెచ్డిఎల్ అని, ఎల్డిఎల్ అని, విఎల్డిఎల్ అని, టోటల్ కొలెస్ట్రాల్ బై హెచ్డిఎల్ అని, ట్రైగ్లిజరైడ్స్ బై హెచ్డిఎల్ అని, ఇవన్నీ ఉంటాయి రీడింగ్. ఓకే ఓకే. సో టోటల్ కొలెస్ట్రాల్ బై ఎల్డిఎల్ కూడా ఉంటుంది. ఓకేనా. సో కాదు ఎల్డిఎల్ బై హెచ్డిఎల్. ఓకే సరే, బ్యాక్ వస్తే టోటల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ పక్కన పెడదాం. ఒక 4 గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఇక్కడ మిగతావన్నీ రేషియోస్, ఆ నెంబర్ బై ఈ నెంబర్ వేస్తే ఏదో వస్తుంది, అది పక్కన పెడితే 4 గురించి తెలుసుకోవాలి. ఏంటా 4? ఫస్ట్ హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ఈ 4 గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఓకే. సో ఎందుకు తెలుసుకోవాలి ఇవి? ఏంటివి లిపిడ్స్ అంటే మన రక్తంలో తిరిగే కొలెస్ట్రాల్స్ని లిపిడ్స్ అంటారు. ఓకే. ఇవి రక్తంలో తిరగతా గమ్మునుంటే ప్రాబ్లం ఉండదు, తిరగతా ఉంటే ఇబ్బందిలే. ఇవి ఏం చేస్తాయంటే రక్తనాళాల్లో పేరుకుపోతాయి. ఓకే. ఇది నేను డీటెయిల్డ్గా చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే చెప్తే మీకు అర్థం కాదు. ఎపిథీలియల్ లేయరు, ఆక్సిడైజ్డ్ ఫ్యాట్ అనేది ఎపిథీలియల్ లేయర్లో ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి ఇవన్నీ చెప్పానంటే మీకు అర్థం కూడా కావు. కాబట్టి మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను నేను, మీకు అర్థమయ్యే అంటే నాకు తెలుసు, కానీ మీకు అర్థం అవ్వాలని వేరే రకంగా చెప్తున్నాను. ఇది అర్థం చేసుకోండి. ఓకే, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఎలా ఏంటి. ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ కూడా ఉండొచ్చు ఈ కాల్లో, అదేంటి ఎట్ట చెప్పారు అనుకోబాకండి, తెలుసు, కానీ పీపుల్కి అర్థం అవ్వాలంటే ఎలా చెప్పాలో అలా చెప్తాను. ఓకే సరే. ఈ రక్తంలో తిరిగే కొలెస్ట్రాల్స్ అనేటివి ఊరికే తిరగకుండా రక్తనాళాల గోడలు కతుక్కుంటాయి అనుకోండి. ఓకే, రక్తనాళాల గోడలు కతుక్కున్నప్పుడు ఒకటి అతుక్కునింది అనుకోండి, వచ్చే పోయేవాడిని అతికించుకుంటూ బ్లాక్స్ అనేటివి ఏర్పడతాయి. ఓకే, ఇలాంటి బ్లాక్స్ ప్రతి మనిషికి 30 నుంచి 40 ఉంటాయి. మినిమం 200, 300, 500 ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా. మినిమం ఎన్ని ఉంటాయి అనుకున్నాం? 30 నుంచి 40 బ్లాక్స్ ఉంటాయి ప్రతి మనిషికి. మీకు, నాకు, అందరికీ. ప్రపంచంలో బ్లాక్స్ లేని మనిషి అంటూ ఎవ్వరు ఉంటారు ప్రపంచంలో. అర్థమవుతుందా? ఎవ్వరు ఉండరు. కాకపోతే ఆ బ్లాక్స్ ఈరోజు ఎంత ఉన్నాయనేది మనకు తెలియదు. కొన్ని బ్లాక్స్ 20లో ఉండొచ్చు, కొన్ని 30లో ఉండొచ్చు, కొన్ని 50లో ఉండొచ్చు, కొన్ని 70లో ఉండొచ్చు, కొన్ని 90లో కూడా ఉండొచ్చు. పెరుగుతూ ఉంటాయి స్లోగా. అర్థమైందా? ఎప్పుడైతే 70 దాటుతుందో, 70 వరకు కూడా ఆ బ్లాక్ 70 లోపల ఉన్నంత వరకు కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. 30% ఖాళీ ఉంటే కూడా బ్లడ్ ఫ్రీగా వెళ్ళిపోద్ది. 30%తో కూడా బ్లడ్ ఫ్రీగా వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే బ్లాక్ 70 దాటుతుందో అప్పుడు బ్లడ్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది, స్టార్ట్ అవుతుంది. మీరు మెట్లు ఎక్కినప్పుడు, వెయిట్లు ఎత్తినప్పుడు, ఓకే, హార్ట్ బీట్ పెరిగే పనులు ఏది చేసినా మీకు ఆయాసం రావడం, నడవలేకపోవడం, గాలి అందకుండా అయిపోవడం, ఇవన్నీ ఏంటి? సిమ్టమ్స్. బ్లాక్స్ పెరిగినాయేమో, పెరుగుతున్నాయేమో అనేదానికి. ఓకే. కాకపోతే ఈ బ్లాక్స్ ఎంతలో ఉన్నాయి ఈరోజు మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇది కంప్లీట్గా అసిమ్టమాటిక్, అంటే సిమ్టమ్స్ తెలియవు. అందుకే మనం చాలాసార్లు వింటాం ఈ బ్లాక్ ఎప్పుడైతే హార్ట్కి వెళ్ళే ఏరియాలో, కరోనరీ ఆర్టరీ, హార్ట్కి వెళ్ళే దగ్గర బ్లాక్ ఉంటే హార్ట్ అటాక్స్ వస్తాయి, బ్రెయిన్కి వెళ్ళే దగ్గర బ్లాక్ ఉంటే పారాలసిస్ వస్తాయి. అర్థమవుతుందా? సో ఈ బ్లాక్స్కి కారణం ఎవరు? కొలెస్ట్రాల్ పేరుకోపోవడం, రక్తనాళాలు కొలెస్ట్రాల్ పేరుకొని దాని సైజ్ తగ్గించేయడం. ఓకే. సో ఇవి ఎంత బ్లాక్ అయినా ఈరోజు తెలుస్తుందా? తెలియదు. సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? ఉండవు. ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలుసుకోవాలంటే యాంజియోగ్రామ్ చేస్తే తెలుస్తుంది. యాంజియోగ్రామ్ అంటే మన తొడ దగ్గర కానీ కట్ చేసి ఒక పైప్, హార్ట్కి వెళ్ళే ఆర్టరీ ఉంటుంది కదా, దాంట్లో ఒక వైర్ లాంటిది, క్రాటర్ అని అంటారు, ఒక వైర్ పంపించి కెమెరా పెట్టో, ఓకే, ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ దాకా తీసుకెళ్ళి, ఓకే, మీకు లేదంటే ఎలా చెప్పాలి, ఒక లిక్విడ్, కలర్డ్ డై అంటాం, కలర్డ్ లిక్విడ్ పంపిస్తే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎక్కడ దాకా వెళ్తుంది, నరాలు పంప్ అయ్యేది, బ్లడ్ ఎక్కడ దాకా వెళ్ళింది, ఎక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లేదు అనే బ్లాక్స్ తెలుస్తాయి. మీకు అర్థమవుతుందో నేను చెప్పేది? సో మనకు సరిగ్గా అర్థం కాకపోయినా డాక్టర్కి తెలుసు, కార్డియాలజిస్ట్కి తెలుస్తుంది, అంటే యాంజియోగ్రామ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. సో దాన్ని చూసి చెప్తారు మనకి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయని. ఈ బ్లాక్ కనుక 70 దాటిందంటే ఏం చేయాలా? స్టంట్ వేయాల్సి వస్తుంది. అర్థమవుతుంది అంటే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం పెరిగిందని అర్థం. మనకి ఎప్పుడైనా ఇబ్బందిని వెళ్ళాము డాక్టర్ దగ్గరికి, చూసి లేదండి ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేద్దాము, చేసి మీకు ఇంత బ్లాక్ అయింది, ఇమీడియట్గా ఏం చేయాలా? స్టంట్ వేయాలి. స్టంట్ వేయడం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజరే. ఒక వైర్ లాంటిది పంపించి, ఓకే, అంతా కెమెరాలో కనిపిస్తుంటుంది, పంపించి ఆ వైర్కి టిప్పులో, ఓకే, ఒక బెలూన్ లాంటిది పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఊదారనుకోండి, మిషన్తో, నేను నోటితో కాదులే, వస్తే, ఓకే, ఇక్కడ బ్లాక్ ఉంది ఫ్యాట్, ఓకే, ఇక్కడికి వెళ్ళాక దాన్ని ఇట్లా పంపించి ఊదినప్పుడు ఏమవుద్ది? ఇట్లా రక్తనాళాన్ని ఇట్లా ఉబ్బేటట్లు చేస్తుంది. పోనీ అది అలాగే ఉంటుందా? మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో అందుకని దాన్ని ఇలా అని ఇక్కడ స్ప్రింగ్ పెట్టేస్తారు, స్ప్రింగ్ లాంటిది. అప్పుడు ఏమైంది? ఆ స్ప్రింగ్ చుట్టూ ఫామ్ అయిపోతుంది. ఓకే, కొవ్వు అనుకోండి, లేకపోతే టిష్యూ ఫామ్ అయిపోతుంది.
ఓకే, బ్లడ్ ఫామ్ అయ్యింది ఫస్ట్, బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి. అందుకే స్టంట్ వేసినప్పుడు దాని చుట్టూ బ్లడ్ క్లాట్ అయిపోకుండా ఉండడానికి ఏం చేస్తారు, బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. రక్తం పలచగా ఉండేదానికి, రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి టాబ్లెట్స్ లాంటివి ఇస్తారు, కంటిన్యూగా వాడుతుంటారు. ఓకే, సరే, బ్లడ్ థిన్నర్స్ అంటారు వాటిని. సో ఇప్పుడు స్టంట్ పెట్టేస్తే ఏమవుతుంది, ఇది దగ్గరికి రాకుండా ఇలా ఆపుతుంది. దీంట్లో నుంచి, ఆ పైప్లో నుంచి, ఆ స్ప్రింగ్లో నుంచి బ్లడ్ వెళ్తూ వస్తూ ఉంటుంది. ప్రాబ్లం ఏంటి, వెళ్లకుండా ఆగిపోతేనే కదా బ్లడ్, కొలెస్ట్రాల్ బ్లాక్ అవ్వడం వల్ల. ఇలాంటి బ్లాక్స్ మనకు 30 to 40 ఉంటాయి. ఇది కంప్లీట్గా అసిమ్టమాటిక్, సిమ్టమ్స్ రావు. అందుకనే మనం చాలాసార్లు రాత్రి కూడా బాగున్నాడండి, కలిసి డిన్నర్ చేసాం, పొద్దున్న నిద్రలో హార్ట్ అటాక్ వచ్చిందంట, చనిపోయినాడు. రాత్రి బాగున్న వ్యక్తికి పొద్దున ఏమవుతుందంటే బాడీలో జరుగుతున్నది తెలియదు. ఈ బ్లాక్స్కి సిమ్టమ్స్ ఉండవు. అర్థముందా, చిన్ని చిన్ని సిమ్టమ్స్ ఉన్నా మనం పట్టించుకోము. అర్థమవుతుందా? సో దానికి ఇంకో కారణం ఉంది, ఇన్ఫ్లమేషన్ అనే ఇంకో కారణం హార్ట్ అటాక్స్ రావడానికి, అది కూడా మాట్లాడదాం. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏమంటే, ఈ బ్లాక్స్ ప్రతి ఇయర్ 1 to 2% పెరుగుతుంటాయి అనుకుందాం. ఓకే, ఒక ఏజ్ వచ్చేటప్పుడు, చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతాయి పెరగడం. ఒక ఏజ్ 50, 55, 60 వచ్చే టైంకి స్టార్ట్ అవుతాయి యాక్చువల్గా ప్రాబ్లమ్స్. ఎందుకంటే బ్లాక్స్ అప్పుడే 70 దాటేసి ఉంటాయి కాబట్టి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో 30లకే వచ్చేస్తున్నాయి, 35లకే వచ్చేస్తున్నాయి. ఎందుకు, స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోయింది. ఫుడ్ హ్యాబిట్స్ క్లారిటీ లేదు, అర్థం కావట్లేదు, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఏ టైంకి తింటున్నాం తెలియట్లేదు. కొలెస్ట్రాల్స్ విపరీతంగా ఉంటున్నాయి బ్లడ్లో. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేయాలా, తినే ఫుడ్లో నుంచి బాడీ తయారు చేసుకునే కొవ్వులు వేరు. ఇప్పుడు మీకు ఎల్డిఎల్ అని ఒకటి ఉంది. ఓకే, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ఇది మన బాడీలోని లివర్ తయారు చేసుకుంటుంది. ప్రతిరోజు మన బాడీలో ప్రతిరోజు లివర్ 2000 మిల్లీగ్రాముల వరకు ఫ్యాట్ని తయారు చేస్తుంది ప్రతిరోజు. ఎందుకు అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ కావచ్చు, విటమిన్స్, మినరల్స్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు. ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం బాడీకి. అందుకని లివర్ ప్రతిరోజు 2000 మిల్లీగ్రాములు, అంటే 2 గ్రాములు అనుకోండి మన భాషలో. 2 గ్రాములైనా అంటే అది చాలా ఎక్కువ అమౌంట్. అది 2000 మిల్లీగ్రాములు ఫ్యాట్ని ప్రతిరోజు తయారు చేస్తుంటుంది మన లివర్. ఓకే, ఇది ఒకవేళ 2000 కాకుండా 3000, 4000 తయారు చేస్తుందంటే, అంటే అవసరానికి మించి తయారు చేస్తుందంటే ఎందుకు చేస్తుంది సార్ అంటే చేస్తుంది. ఎందుకంటే దాన్ని లివర్ ఇన్ఫ్లమేషన్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ అంటాం. ఓకేనా, అంటే లివర్ ఎప్పుడైతే వాపు ఉంటుందో, లివర్ మీద ఎప్పుడైతే ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అవుతుందో, లివర్ తయారు చేసే ఫ్యాట్ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లివర్ వాపుని, ఫ్యాటీ లివర్ అనేది, ఎందుకంటే ఇది పెద్ద టాపిక్, అర్థమవుతుందా? ఒకదానికి ఇప్పుడు ఎక్కడ మొదలుపెట్టాం, లిపిడ్ ప్రొఫైల్లో మొదలుపెట్టి హార్ట్కి వచ్చి ఇప్పుడు లివర్కి వచ్చినాం. అర్థమైందా? అన్నిటికీ లింక్ ఉంటుంది. కాబట్టి రేపు కూడా కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఒక 5 minutesలో క్లోజ్ చేసి రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం దీన్ని. ఓకే, సో లివర్ బాగా అర్థం చేసుకుంటే 2 రకాలుగా వాస్తుంది ఇన్ఫ్లమేషన్. ఫ్యాటీ లివర్ అనేది 2 రకాల కారణాలతో రావచ్చు. ఒకటి, ఆల్కహాల్ తాగి లివర్ చెడగొట్టుకోవడం కానీ, లివర్ వాపు తెచ్చుకోవడం, అంటే లివర్ని ఇన్ఫ్లమేట్ అవ్వడం. వాపు అంటాం, ఇన్ఫ్లమేషన్ అంటే లివర్ వాయడం కానీ, హెపటైటిస్ బి వైరస్ వల్ల లివర్ ప్రాబ్లం తెచ్చుకోవడం కానీ. అర్థమైందా? లేదు, లివర్ క్యాన్సర్ వల్ల కానీ, ఇలాంటి కొన్ని కారణాల వల్ల, జెనెటికల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇలాంటి ప్రాబ్లం వల్ల లివర్ పాడవడం అనేది జరుగుతుంది. ఇది ఒక సైడ్. రెండో సైడ్ ఏంటి, ఇప్పుడు దానికంటే కూడా ఈ రెండో సైడ్ ఇది విపరీతంగా పెరిగిపోయింది. ఏంటది అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అంటే ఏంటి, ఆల్కహాల్ తాగకపోయినా, ఇన్ఫెక్షన్ లేకపోయినా, క్యాన్సర్ లేకపోయినా కూడా లివర్ వాస్తుంది, లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రీజన్ ఏంటంటే ఫ్యాటీ లివర్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అంటే ఏంటి, మీరు ఉండాల్సిన వెయిట్ కంటే ఒక 5-10 కేజీలు ఎక్కువ ఉన్నా కూడా మీకు ఫ్యాటీ లివర్లోకి వెళ్తారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60 కేజీలు ఉండాలా, మీరు ఐడియల్ వెయిట్ అనుకోండి. మీరు 60 కేజీలు ఉంటే మీ బాడీలో ఒక 15-20 కేజీల ఫ్యాట్ ఉంటుంది, మామూలుగా అందరికి ఉండేదే. ఓకే, మీరు 60లో ఉంటే, అదే మీరు 60లో ఉండాల్సిన వ్యక్తి 80లో ఉన్నారు, అంటే 20 కేజీలు ఎక్కువ ఉన్నారు. మీరు మామూలుగా ఉండేదే ఒక 20 కేజీలు ఉందనుకుందాం బాడీలో ఫ్యాట్. ఇప్పుడు 80లో ఉన్నారు కాబట్టి అదొక 20 వేసుకుందాం, 40 కేజీలు ఫ్యాట్. ఎక్కడ ఉంటుంది ఈ ఫ్యాట్ అంతా? మనకు బయటకు కనిపించేది మగవాళ్ళకైతే పొట్ట చుట్టూ. ఓకే, ఉమెన్కి అయితే తొడల భాగము, సీటు భాగము, నడుము భాగము, చేతులు, అన్ని ప్లేసెస్లో, మల్టిపుల్ ప్లేసెస్లో ఫ్యాట్ ఉంటుంది. మెన్తో పోలిస్తే ఉమెన్కి ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది బాడీలో. ఓకే, సరే, ఇది బయటకు కనిపించేది. బట్ లోపల ఆర్గాన్స్ మీద ఫ్యాట్ ఉంటుంది, దాన్ని విజరల్ ఫ్యాట్ అంటాం. దీంట్లో ప్రధానంగా ఎక్కువ ఉండే ఆర్గాన్ ఏదంటే లివర్. లివర్ మీద అడిపోస్ టిష్యూ అంటారు. 1.5 కేజీ లివర్ మీద 4-5 కేజీలు ఫ్యాట్ డిపాజిట్ అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే మీ బరువు కంటే ఒక 3 రెట్ల బరువు మీ నెత్తురు పెడితే పరిగెమంటే పరిగెత్తారా? అసలు ఫస్ట్ మోస్తామా? ఓకే, లివర్ పరిస్థితి ఆలోచించండి.
లివర్ 450 రకాలు చేస్తుంది. లివర్ని ఫ్యాక్టరీ అంటాం మన బాడీలో. అన్ని పనులు చేస్తుంది, అంటే 450 రకాలకు పైగా పనులు చేస్తుంది లివర్. అర్థమవుతుందా? దాంట్లో రేపు కూడా కంటిన్యూ చేస్తూ చెప్తాను. గాల్ బ్లాడర్ స్టోన్స్ దానివల్లే, కిడ్నీ స్టోన్స్ దానివల్లే, స్కిన్ ట్యాన్ వచ్చినా దానివల్లే, సరిగ్గా అరగకపోయినా దానివల్లే, వైటమిన్ డి ఐరన్ డెఫిషియన్సీలు వచ్చినా లివర్ వల్లనే. అర్థమవుతుందా? సో తినింది అరగకపోయినా పైత్యరసం అంటాం, బ్లోటింగ్ వస్తున్నా లివర్ వల్లనే. ఓకే, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా లివర్ వల్లనే, ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయినా లివర్ వల్లనే. అర్థమవుతుందా? బీ12 డెఫిషియన్సీ అగైన్ లివర్ వల్లనే, గట్ అండ్ లివర్ వల్లనే. ఇట్లా 450 రకాల పనులు చేసేటప్పుడు అది ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతుందో, దాని మీద ఎప్పుడైతే ఫ్యాట్ డిపాజిట్ చేసేసి ఫుల్గా దాన్ని పని చేయనీయకుండా ఆపుతున్నామో, అది చేసే చాలా పనుల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద పని. ఎల్డీఎల్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు తలస్నానం చేసి తుడుచుకోకుండా కూర్చున్నారనుకోండి తినేదానికి, ప్లేట్లో నీళ్ళు పడతాయా పడవా? అవునా? అలా లివర్ మీద ఫుల్గా ఫ్యాట్ పెట్టుకొని ఉంటే లివర్ ఇంకా ఎక్కువ వదిలేస్తుంటుంది కదా బ్లడ్లోకి, బైల్ జ్యూస్లోకి, బ్లడ్లోకి. అంటే ఎందుకు పెరుగుతాయి ఎల్డిఎల్ అనే దాని గురించి చెప్తున్నా. అర్థమవుతుందా? మీ ఎల్డిఎల్ రీడింగు 100 లోపల ఉండాలి. 100 దాటిందంటే ఏమని అర్థం? లివర్ కావాల్సిన దానికంటే ఎక్కువ ఎల్డిఎల్ని తయారు చేస్తుందని అర్థం. డాక్టర్లు ఏం చేస్తారు దీనికి? ఎల్డిఎల్ ఎక్కువ ఉంటే హార్ట్ పేషెంట్స్ అందరికీ ఇస్తారు. మీరు బీపీ వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్ చాలా మందికి, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఈ టాబ్లెట్ ఇచ్చింటారు. స్టాటిన్ డ్రగ్స్ అంటారు. టాబ్లెట్ లాస్ట్లో టిఏటిఐఆర్ అని ఉంటుంది. స్టాటిన్, స్టాటిన్ డ్రగ్స్ అంటారు. ఓకే, రుసల్వా, స్టాటిన్, రకరకాల పేర్లు. ఏం చేస్తాయి ఈ టాబ్లెట్లు అంటే లివర్ తయారు చేసే కొవ్వుని ఆపడానికి ఆ టాబ్లెట్లు. అర్థం? కొలెస్ట్రాల్ టాబ్లెట్లు డాక్టర్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఇచ్చాడు సార్, దాన్ని వాడచ్చా అని అడుగుతారు. ఓకే, ఇంకొక రకం కూడా ఉంది, అది చెప్తాం, రేపు చెప్తాం. ఇది స్టాటిన్ డ్రగ్స్ ఎందుకు ఇస్తారంటే ఆ ఎల్డిఎల్ తగ్గించేదానికి ఇస్తారు. అంటే లివర్ తయారు చేసే కొవ్వుని ఆపడానికి ట్రై చేస్తున్నాం. పోనీ అదొక్కటే ఆగుతుందా? ఇంకొన్ని కూడా ఆగిపోతాయి కదా. లివర్ ఎప్పుడు కూడా ఒకదాన్ని ఆపడానికి ట్రై చేస్తే మనం ఇంకొక 2-3 కూడా ఆగిపోతాయి. అలా మేజర్గా ఆగిపోయేది ఏంటంటే CQ10 అని ఒక ఎంజైమ్, కో ఎంజైమ్ Q10 అంటారు దాన్ని. సింపుల్గా మనం ఈజీగా అర్థం అవడానికి CQ10 అనేది ఒక ఎంజైమ్ ఉంటుంది మన బాడీలో. ఓకే, సో ఇది ఆగిపోతుంది. దేంతో పాటు ఎల్డిఎల్ ఆపడానికి ట్రై చేస్తే ఇది ఆగిపోద్ది. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది సెల్యులార్ లెవెల్ నుంచి, సెల్యులార్ రిపేర్ దగ్గర నుంచి హార్ట్ మజిల్కి హెల్ప్ చేసేది కూడా హార్మోన్. హార్ట్ అనేది ఒక పెక్యులర్ ఆర్గాన్. అంటే మీరు ఒకవేళ డంబెల్ ఎత్తారు, ఒక 20 సార్లు ఎత్తారు, చేయి నొప్పి వస్తుందా? లేదు 30 సార్లు అన్నారు, చేయి నొప్పి వస్తుందా రాదా? 40 సార్లు అంటే, 50 సార్లు అంటే, అదే 500 సార్లు అన్నారు అనుకోండి, 50కి నొప్పి స్టార్ట్ అయింది, బట్ 500 చేశారు, చేయలేరు. ఫస్ట్ చేశారు అనుకోండి, ఇంకా చేయి పనికిరాదు మీకు, మజిల్ బ్రేక్ అయిపోతా. మీకు అర్థమవుతుందా? అలా చేయలేము, అంత విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది, చేయలేరు మీరు. మీరు ఆలోచించండి, 500 సార్లే మనం చేయకపోతే ఒక చిన్న వెయిట్ ఎత్తుకొని హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది రోజుకి? ఎప్పటి నుంచి కొట్టుకుంటుంది? పోనీ ఇంకెన్ని రోజులు కొట్టుకోవాలా? రెస్ట్ తీసుకుంటుందా? అబ్బా అలసిపోయినా ఒక 5 నిమిషాలు అంటుందా? ఒక నిమిషం అన్నా వెళ్ళిపోతాం మనం. నిమిషం వల్లే ఒక 10 సెకండ్స్ ఆగితే అయిపోయింది స్టోరీ. అర్థమవుతుందా? అలా కొట్టుకుంటానే ఉండడానికి మజిల్ ఇబ్బంది లేకుండా హెల్ప్ చేసే ఒక ఎంజైము CQ10 అంటారు. ఓకే, ఎప్పుడైతే మనం కొలెస్ట్రాల్ని తగ్గించే ఉద్దేశంతో ఈ టాబ్లెట్లు వాడడం మొదలు పెడుతున్నామో, ఇండైరెక్ట్గా CQ10 అనే ఎంజైమ్ని తగ్గించేసుకుంటున్నాం. ఓకేనా? సో చాలా కంట్రీస్లో ఏం చేస్తున్నారంటే ఈ స్టాటిన్ డ్రగ్స్ ఇచ్చేటప్పుడు దాంతోపాటు CQ10 సప్లిమెంట్ లాగా ఇస్తారు. ఓకే, సప్లిమెంట్ ఎందుకు అనకూడదు మళ్ళీ? ఎందుకంటే మన లివర్ తయారు చేయాలా, దాన్ని తయారు చేయనీయకుండా మనం టాబ్లెట్ ఇచ్చి ఆపుతుండడం వల్ల ఇంకా అది ఎక్కడి నుంచి వస్తుంది బాడీకి? అందుకని బయట టాబ్లెట్ నుంచి అన్నా తీసుకోగలగాలి. CQ10 మెడికేషన్ అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పేదంతా మళ్ళీ బాగా అర్థం చేసుకోండి. ఇది ఒక ఎడ్యుకేషన్ సెషన్. మీరు ఇక్కడ వినేసి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ కోచెస్ మీకు గైడ్ చేస్తారు. అర్థమైందా? డాక్టర్ ప్యానెల్ ఉంటుంది, డైటీషియన్ ప్యానెల్ ఉంటుంది. వీళ్ళు గైడ్ చేస్తారు మీకు ఏది తినాలా, ఏది తినకూడదు, ఏది వాడాలా, ఏది వాడకూడదు అని. నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నా, ఎందుకంటే చాలామంది ఇది తినేసి మళ్ళీ ఏదేదో చేస్తుంటారు, అందుకని చెప్తున్నా. అర్థమవుతుందా? ఏది ఇక్కడ విన్నా మీరు కోచ్తో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే ముందుకు తీసుకెళ్ళాలి. మీరు సొంతంగా చేసేసుకోకూడదు. అర్థమవుతుంది కదా? సో CQ10 అనేది సప్లిమెంట్ ఫామ్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు వాడే వాళ్ళకి. చాలా కంట్రీస్లో CQ10 సప్లిమెంట్ లేకుండా స్టాటిన్ డ్రగ్స్ ఇయరు. బట్ ఇండియాలో నేను చాలా రిపోర్ట్స్ చూశాను, చాలా ప్రిస్క్రిప్షన్స్ చూసాం, ఓన్లీ స్టాటిన్ డ్రగ్సే ఉంటాయి. CQ10 ఎక్కడ మెన్షన్ కూడా చేయరు. అర్థమవుతుందా? అంటే నేను నా దాన్ని ట్రీట్ చేస్తా, మిగతాది ఏమి అయితే నాకేం సంబంధం అని ఉంటారు జనాలు. ఓకే, స్పెషలైజేషన్ అంటే అదే.
డయాబెటీస్కి టాబ్లెట్ వాడితే కిడ్నీ పోద్ది అనుకోండి ఎగ్జాంపుల్. కిడ్నీకి నాకు సంబంధం లేదు, అది వేరే డాక్టర్ది, నాది ఇది అంటారు. పాతకాలంలో ఒకే డాక్టర్ అన్నీ చూసేవాడు కదా. నాలుగు తెరువు, కళ్ళల్లో ఇటు చూసి, గోర్లు చూసి, నీకు బ్లడ్ తక్కువ ఉందని. ఇప్పుడు ఆ బ్లడ్ తక్కువ ఉందని చెప్పడానికి 1000 రూపాయలు కావాలా. అంతకుముందు ఇట్లా చూసి చెప్పేవాళ్ళు. మీకు అర్థమైతే అర్థమవుతుందా? అది మారిపోయింది స్టోరీ. మనకు తెలిసిపోద్ది జనరల్గా ఎంత ఉందో ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ తక్కువ ఉందో ఎక్కువ ఉందో చెప్పచ్చు. ఐరన్ రిచ్ ఫుడ్స్ తినండి చెప్పచ్చు, కానీ బ్లడ్ టెస్ట్ తీసుకొని వస్తే కన్ఫర్మేషన్ ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే అదంతే అది. మీకు అర్థం అవ్వాలంతే. ఇంక అంతకు మించి చెప్పలేం. అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఇవన్నీ ఓకే. రేపు కంటిన్యూ చేద్దాం దీన్ని. ఓకే. కంటిన్యూయేషను. సో, రిపోర్ట్ కావాలా. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇది మళ్ళీ రేపు కొద్దిగా టచ్ చేసి ఈరోజు చెప్పినట్టు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. పెద్ద టాపిక్ 1 అవర్, 2 అవర్స్ మాట్లాడుకోవచ్చు. అంత పెద్ద టాపిక్. కొద్ది కొద్దిగా ఇప్పుడు ఈ 21 డేస్‌తో కూడా ఆగదు కదా. మళ్ళీ కూడా మాట్లాడుతూ వెళ్తాం. అన్ని హెల్త్ టాపిక్స్ ప్రతిరోజు కొద్ది కొద్దిగా మాట్లాడతాం. సండే రోజు ఫుల్ ఫ్లెడ్జెడ్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుంటాం. సో మీకు ఏ హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా సాటర్డే ఈవినింగ్ లోపల పంపించేస్తే సండే మార్నింగ్ 5 to 7 దాకా తీసుకొని, సో డీటెయిల్డ్గా మీకున్న క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసుకుంటా స్లోగా ఏమవ్వాలంటే నేర్చుకోవాలా, బేసిక్ హెల్త్ తెలుసుకోవాలా. ఓకేనా? మీకు అర్థం కాదు అంటే అర్థం కాదనే నేను అంత సింపుల్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇక్కడ అర్థం కాకపోయేదానికి ఏం ఉండదు, మీకు అర్థమయ్యేటట్టే చెప్తాం. అర్థమవుతుందా? సో రేపు కంటిన్యూ చేద్దాం. ఈ కాల్ టైం అయిపోయింది. ఓకే. రిపోర్ట్స్ ఇమీడియట్గా బుక్ చేసుకోవాలి. వాళ్ళే ఇంటికి వచ్చి బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసుకొని వెళ్తారు. అంటే నేనైతే